వెల్కమ్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అధ్యాయం చూసినట్లయితే ఆదికాండం 39వ అధ్యాయం. దేవుడు 38 అధ్యాయాలు చదవడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే యోసేపు, పోతీఫరు భార్య అనే ఇద్దరు విషయాల గురించి మనం నేర్చుకుంటాం. లెట్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. యోసేపు, పోతీఫర్ భార్య అనే ఈ ఇద్దరు గురించి ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం. చూద్దాం. యోసేపును ఐగుప్తుకు తీసుకొచ్చారు. ఫరో దగ్గర ఉద్యోగి, రాజు అంగరక్షకుల అధిపతి అయిన పోతీఫర్ అనే ఐగుప్తియుడు అతన్ని అక్కడికి తీసుకొని వచ్చి ఇస్మాయిల్ దగ్గర యోసేపును కొన్నాడు. ఇక యోసేపు ఐగుప్తుకు తీసుకొచ్చారు. ఇక ఫరో దగ్గర ఒక జాబ్ చేస్తున్నాడు యోసేపు. ఆయన ఎవరంటే ఆ ఫరో సంరక్షకుడైన పోతీఫర్. ఈ పోతీఫరు ఒక ఐగుప్తియుడు. ఇతను ఎవరంటే ఫరోకు సంరక్షకుడు, సేనాధిపతి. ఈ పోతీఫరు ఇస్మాయిల్ దగ్గర యోసేపును కొన్నాడు అనమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ వచనం. యెహోవా యోసేపుతో ఉన్నాడు. అతడు వర్ధిల్లుచు తన యజమాని అయిన ఐగుప్తుని ఇంట్లో ఉన్నాడు. యోసేపు ఎక్కడ ఉన్నాడు? తన యజమానుడు ఎవరు? ప్రజెంట్ యోసేపు యజమానుడు ఎవరు? పోతీఫర్, ఐగుప్తియుడు. అతని ఇంట్లోనే ఉన్నాడు. అయితే యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండడం వలన అతడు వర్ధిల్లుచూ ఉన్నాడు అన్నమాట. యెహోవా అతనికి తోడై ఉన్నాడని, అతడు చేసేదంతా యెహోవా సఫలం చేస్తున్నాడని అతని యజమాని గమనించాడు. యోసేపు అతని దృష్టిలో దయ పొందాడు. అతడు పోతీఫర్కు సేవ చేశాడు. ఇక యోసేపు ఎక్కడ ఉన్నాడు? పోతీఫర్ దగ్గర ఉండి అతని ఇంట్లో ఉంటూ అతనికి సేవ చేస్తున్నాడు కదా. ఈ పోతీఫర్ గమనించాడనమాట. ఏం గమనించాడంటే దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడు, ఇతను చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది అని ఈ పోతీఫరు గమనించాడు. గమనించి యోసేపు మీద దయ కలిగి ఉన్నాడు అనమాట. నెక్స్ట్, పోతీఫర్ తన ఇంటి మీద యోసేపును కార్యనిర్వాహకునిగా నియమించి తనకు కలిగినదంతా అతని ఆధీనంలో ఉంచాడు. ఇంకా పోతీఫర్ ఏమనుకున్నాడంటే ఇతడు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది, ఇతడు మంచివాళ్ళగా ఉన్నాడు, చెప్పిన మాట వింటున్నాడు, ఇతన్ని నా ఇంటి మీద అన్ని పనుల మీద ఇతనికి అధికారం ఇస్తాను, ఇతనికి వర్క్ ఇస్తాను, ప్రతి పని కూడా ఇతనికి అప్పగిస్తాను అని నిర్ణయించుకున్నాడు పోతీఫర్. అతడు తన ఇంటి మీద తనకు ఉన్న దానంతటి మీద అతన్ని కార్యనిర్వహణగా నియమించిన దగ్గర నుండి యెహోవా యోసేపును బట్టి ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించాడు. ఇక తన ఇంట్లో చేసే ప్రతి పని మీద ఈ పోతీఫర్ యోసేపుకు అధికారం ఇచ్చాడు. అప్పుడు యోసేపు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే యోసేపుకు ఎవరు తోడుగా ఉన్నారంటే దేవుడు తోడుగా ఉన్నాడు. అది మనం గుర్తుపెట్టుకో. యెహోవా దీవెన అతని ఇంట్లో, పొలంలో అతనికి ఉన్న దానంతటి మీద ఉంది. అంటే దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్ పోతీఫర్ ఇంట్లో ఉంది, అతను పొలంలో ఉంది, అతనికి ఉన్న ప్రతి దాని మీద కూడా దేవుడు దీవెన ఉంది. దేవుడు దీవిస్తూ ఉన్నాడనమాట. నెక్స్ట్, అతడు తనకు కలిగినదంతా యోసేపుకు అప్పగించి తాను భోజనం చేయడం తప్ప తనకేమీ ఉందో ఏమీ లేదో చూచుకునేవాడు కాడు. యోసేపు అందగాడు, చూడడానికి బాగుంటాడు. ఇక ఈ ఫరో యొక్క సేనాధిపతి అయిన పోతీఫరు, ఈ ఐగుప్తుడు తనకు కలిగిందంతా యోసేపుకు అప్పగించేసి భోజనం చేయడం తప్ప తనకేం తెలియట్లేదు అనమాట. మిగతా పనుల గురించి తనకి ఏం తెలియట్లేదు. ఒక్క భోజనం మాత్రమే చేస్తున్నాడు ఆయన. అది మాత్రమే తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే యోసేపు చాలా సుందరుడు, అందగాడు, చూడడానికి చాలా అందంగా ఉంటాడు అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత అతని యజమాని భార్య యోసేపును మోహించింది, నాతో సుఖపడు అని అతన్ని అడిగింది. ఇక పోతీఫర్ భార్య ఉంది కదా, ఆ భార్య యోసేపు మీద కన్నేసి నాతో రా అని అడిగిందన్నమాట ఆమె. ఎవరిని? యోసేపును. అప్పుడు ఏమైందో చూద్దాం. అయితే అతడు తిరస్కరించి నా యజమాని తనకు కలిగినదంతా నా వశంలో ఉంచాడు. నేను ఇక్కడ ఉండడం వలన ఇంట్లో ఏ విషయాన్ని అతడు చూసుకోవడం లేదు. ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడూ లేడు. ఇక యోసేపు దాన్ని అంగీకరించలేదు, దాన్ని ఒప్పుకోలేదు. నా యజమాని తన ఇంటి మీద ఉన్న ప్రతి దాని మీద నాకు అధికారం ఇచ్చాడు, ప్రతి పని నేనే చూసుకుంటున్నాను, అతను ఏ పని చూసుకోవట్లేదు, అందరికంటే నేనే పైవాడిని. నువ్వు అతని భార్యవు కాబట్టి నిన్ను మినహాయించి మిగతా అందరినీ అతను నాకు ఆధీనంలో ఉంచాడు. కాబట్టి నేను ఎలా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం చేస్తాను అని తన యజమాని భార్యతో అన్నాడు. యోసేపు ఇంకా ఏమన్నాడంటే, నా యజమాని తన ఇంటి పని అంతటి మీద నాకు అధికారం ఇచ్చాడు, నిన్ను మినహాయించి నేను ఇంత ఘోరమైన దుష్కారమైన పాపము, దేవునికి వ్యతిరేకమైన పాపం ఎలా చేయగలను అని సమాధానం ఇచ్చాడు యోసేపు పోతీఫర్ భార్యకి. నెక్స్ట్, ప్రతిరోజు ఆమె యోసేపుతో మాట్లాడుతూ ఉంది కానీ అతడు ఆమెతో ఉండడానికి కానీ పాపం చేయడానికి కానీ ఒప్పుకోలేదు. ఇంకా ప్రతిరోజు అడుగుతూనే ఉందామా, కానీ యోసేపు ఏమాత్రం కూడా ఒప్పుకోవట్లేదు. నెక్స్ట్, అలా ఉండగా ఒకరోజు అతని పని మీద ఇంటి లోపలికి వెళ్ళాడు. యోసేపు ఒక పని మీద ఇంట్లోకి వెళ్ళాడు అన్నమాట. అది గమనించిందామా. ఇంట్లో పనిచేసే వాళ్ళెవరూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని పై వస్త్రము పట్టుకొని నాతో రా అని అడిగింది. అతడు తన బట్టను ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. ఇక చూసినట్లయితే ఒకరోజు పని నిమిత్తం ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ ఎవరు లేరు. అది గమనించిన ఆమె అక్కడికి వెళ్ళి ఆమె పై వస్త్రం
పట్టుకొని గల్ల పట్టుకొని వస్త్రం పట్టుకొని నాతో రా అని గట్టిగా అడిగింది. అప్పుడు యోసేపు తన బట్టను ఆమె చేతిలోనే ఉంచేసి విడిచిపెట్టేసి తప్పించుకొని అక్కడ నుండి పారిపోయాడు. నెక్స్ట్ అతడు తన పై వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవడం ఆమె చూసి తన ఇంట్లో పనిచేసే వారిని పిలిచి, చూడుడి, పోతీఫర్ మనల్ని ఎగతాళి చేయడానికి ఒక హెబ్రియుణ్ణి మన దగ్గరికి తెచ్చాడు. నాతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని వీడు నా దగ్గరికి వస్తే నేను పెద్ద కేక వేశాను. ఇక పోతీఫర్ భార్య నాటకం వేసిందనమాట. ఇగో పోతీఫర్ మనల్ని ఎగతాళి చేయడానికే ఈ హెబ్రియుని తీసుకొచ్చాడు. ఇతడు చూడు నన్ను హేళనకరంగా అవమానించి నాతో ఉండాలని చెప్పేసి పెద్ద ఇక్కడ నుంచి పారిపోయాడు అని కేక వేసి, అందుకే నేను కేక వేశాను అని నాటకం వేసిందేమో. నేను పెద్దగా కేక వేయడం వాడు విని నా దగ్గర తన పై వస్త్రాన్ని విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు అని వారితో చెప్పింది. ఇంకేం చెప్పిందంటే, ఇక నీ పెద్ద కేకేశాను, నా పెద్ద కేకేయడం వల్ల తన వస్త్రాన్ని నా చేతిలో పెట్టేసి అక్కడ నుండి పారిపోయాడు అని అక్కడ ఉన్న అందరికీ ఆ పోతీఫర్ భార్య చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ అతని యజమాని ఇంటికి వచ్చే వరకు ఆమె అతని వస్త్రాన్ని తన దగ్గర ఉంచుకుంది. ఇక తన యజమానుడు అంటే పోతీఫర్ ఇంటికి వచ్చేంత వరకు యోసేపు యొక్క వస్త్రాన్ని ఆమె తన చేతిలోనే ఉంచుకుందనమాట. ఆమె తన భర్తతో ఇలా వివరించింది, నువ్వు నా దగ్గరికి తెచ్చిన ఈ హెబ్రీ దాసు నన్ను ఎగతాళి చేయడానికి నా దగ్గరికి వచ్చాడు. నేను బిగ్గరగా కేక వేస్తే వాడు తన పై వస్త్రాన్ని నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. నీ దాసుడు నాకిలా చేశాడు అని తన భార్య తనతో చెప్పిన మాటలు విని పోతీఫర్ కోపంతో మండిపడ్డాడు. ఇంకా తన యజమానుడు పోతీఫర్ ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత పోతీఫర్తో ఆమె ఏం చెప్తుందంటే, ఇగో నువ్వు తీసుకొచ్చావు కదా హెబ్రీ దాసుడు, నన్ను ఎగతాళి చేయడానికి నా దగ్గరికి వచ్చాడు. నేను బిగ్గరగా కేకేశాను. కేకేసిన వెంటనే తన వస్త్రాన్ని నా చేతిలోనే పెట్టేసి పారిపోయాడు, బయటికి పారిపోయాడు. ఇగో నీ దాసు నాకు ఇలా చేశాడు అని తన భార్యతో చెప్పగానే పోతీఫర్ కోపంతో మండిపడ్డాడు. నెక్స్ట్ వర్షన్. యోసేపు యజమాని అతన్ని రాజు ఖైదులను బంధించి యోసేపు యజమాని అతన్ని రాజు ఖైదులను బంధించి చెరసాల్లో వేయించాడు. అతడు చెరసాల్లో ఉన్నాడు. పోతీఫారు యజమానుడు యోసేపుని పట్టుకొని ఖైదీలు ఉండే చెరసాల్లో వేయించేశాడు. ఇంకా అతడు చెరసాల్లోనే ఉండిపోయాడు యోసేపు. అయితే యెహోవా యోసేపుకు తోడై ఉండి అతని మీద నిబంధన సంబంధమైన విశ్వాస్యతను చూపించాడు. చెరసాల్లో అధిపతి అతన్ని అభిమానంగా చూసుకునేలా చేశాడు. ఇక అయితే దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు చేసిన నిబంధన దేవుని ప్రణాళిక యోసేపు పట్ల నెరవేరాలని ఉద్దేశంతో. ఎందుకంటే యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు దేవుడు మాట విన్నాడు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేయలేదు. అందుకని దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి చెరసాల్లో ఉన్న అధిపతి యోసేపుకు ఫేవర్గా అనుకూలంగా ఉండేటట్టు దేవుడు చేశాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపుకు అప్పగించాడు. వారు అక్కడ చేసే పనులన్నీ యోసేపు చేయించేవాడు. ఇంకా ఆ ఖైదీల్లో వాళ్ళందరినీ యోసేపుకు అనుకూలంగా ఆ అధిపతి చేశాడనమాట. ఈ అధిపతిని యోసేపుకు అనుకూలంగా దేవుడు చేశాడు. ఆ అధిపతులందరూ చెరసాలలో ఉన్న వాళ్ళందరూ ఖైదీలందరూ యోసేపుకు అనుకూలంగా ఉన్నారు. ఇంకా వాళ్ళ పనులు మొత్తం యోసేపే చేయించేవాడు. యెహోవా అతనికి తోడే ఉన్నాడు కాబట్టి ఆ చెరసాల అధిపతి యోసేపుకు తాను అప్పగించిన దేనిని ఇక పట్టించుకునేవాడు కాదు. అతడు చేసేదంతా యెహోవా సఫలం చేశాడు. ఇంకా దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి చెరసాల అధిపతి యోసేపును తాను అప్పగించిన దేనిని కూడా ఇక పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే ప్రతి పని కూడా యోసేపే చేసేవాడు. అతడు చేసేదంతా యెహోవా మొత్తం సఫలం చేసేవాడు అనమాట. సో ఈ వచనాలు ఈ అధ్యాయంలో మనం చూస్తాం ఫ్రెండ్స్. యోసేపు పోతీఫర్ భార్య నుండి ఎలా తప్పించుకోవడం వలన ఆ భార్య నాటకాడడం, ఆ నాటకాన్ని బట్టి పోతీఫరు చెరసాలలో యోసేపును వేయించడం, దేవుడు యోసేపుకు తోడుగా ఉండడం, అతడు ఎక్కడున్నా కూడా దేవుడు అతన్ని అభివృద్ధి చేయడం అనే విషయాలు ఈ అధ్యాయంలో చూస్తాం. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గాస్పల్ మెసేజ్ టు ది వరల్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్.